ఇండియాలో మనం చూసుకుంటే 15 lakh ప్లస్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు. 85% పీపుల్ కి ఆ డిగ్రీ యూజ్ అవుతుందా అంటే కనిపించట్లేదు. ఇంజనీరింగ్ అనేది ఒక డిఫాల్ట్ ఆప్షన్ అయిపోయింది. అవును, ఇంటర్మీడియట్ compulsory. అయ్యాక నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నావు. ఎందుకు జాయిన్ అవుతున్నావు తెలియదు. ఒక ఫ్రెషర్ 2026 లో ఒక జాబ్ తెచ్చుకొని సక్సెస్ అవ్వాలంటే అతని ప్రాసెస్ ఎలా ఉండాలి? ఫస్ట్ రెజ్యూమ్ ఆర్ CV అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. రెజ్యూమ్ లో చూస్తున్నది ఏంటంటే మీకు గిట్ హబ్ లింక్ ఉందా, AI టూల్స్ వచ్చా, AI టూల్స్ గిట్ హబ్ లో ప్రాజెక్ట్స్ చేశారా, ఇవి మాత్రమే రిక్రూటర్ చూస్తాడు. 100 రెజ్యూమ్స్ నా దగ్గరకు వస్తే 5 రెజ్యూమ్స్ లో మాత్రమే ఉన్నాయి. 95 అక్కడ 95 అక్కడ వెళ్ళిపోతాయి. మీరు రిక్రూటర్స్ ఏం చూస్తున్నారో మీకు తెలియనప్పుడు మీకు జాబ్ ఎలా వస్తుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2027-28 కల్లా 85 మిలియన్ జాబ్స్ ని AI రీప్లేస్ చేస్తుందని చెప్పారు. మనం 2000 లోకి వెళ్దాం ఒకసారి. టైప్ రైటర్స్ ఉండేవాళ్ళు. Yeah. ఈ టైప్ రైటర్స్ నుంచి ఏం చేస్తారు, అన్ని కంప్యూటరైజ్ చేశారు. అప్పుడు ఏమనుకున్నారు, టైప్ రైటర్ జాబ్స్ అన్ని వెళ్ళిపోతాయి, లేకుంటే పెన్ తో రాసేవి, పేపర్ మీద రాసేవి అన్ని వెళ్ళిపోతాయి, ఏముండదు ఇంకా, అంటే 10 మంది జాబ్స్ ఒకరే చేస్తారనుకునేవారు. కానీ ఏమైంది, మిలియన్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయిపోయాయి. ఈ జాబ్ నీకు ఉంటది, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు చేయాల్సిందంటే ఏంటంటే పేరెంటింగ్ ప్రెషర్, సొసైటీ ప్రెషర్, లేకుంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కి జాబ్ వచ్చిందనే ప్రెషర్ వల్ల మిస్లీడ్ అయిపోయి జస్ట్ కొన్ని కంపెనీస్ కి వెళ్తారు, బ్యాక్ డోర్ లో చేరుతుంటారు, ప్రాక్సీకి అప్లై చేస్తుంటారు ఇంటర్వ్యూస్ లో. ఈ మధ్య రీల్స్ కూడా చూడవచ్చు ఇంటర్వ్యూస్ లో. ఇక్కడ మనీ ప్లస్ టైం రెండు వేస్ట్ అవుతుంది. BPO అని కాల్ సెంటర్ నుంచి చాలా మంది సాఫ్ట్వేర్ కి షిఫ్ట్ అవుదామని అనుకుంటుంటారు. ఇది ఎంత వరకు వర్త్ అంటారు? ఈజీగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్టెప్ అన్ అవ్వచ్చు. సో ఫిట్ అవుతారు. ఎస్ అవుతారు. వీళ్ళు ఇంకా బాగా సెట్ అవుతారు. AI వల్ల కెరియర్ గ్యాప్ వాళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయంటారా? యాక్చువల్లీ చాలా వస్తాయి. హౌస్ వైఫ్స్ కానీ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఒక 3-4 years గ్యాప్ తీసుకుని ఉంటారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయాలి. దే కెన్ ఈజీలీ రీస్టార్ట్. వీళ్ళు ఏం చేయాలంటే 12 మిలియన్ జాబ్స్ పెరుగుతున్నాయి AI వల్ల. మీ కెరియర్ గైడెన్స్ ఎవరో ఒకరు ఇవ్వాలి. ట్రూ. మాలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే నాన్ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, టూల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, ఇలాంటి వాళ్ళకి మేము కెరియర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి కరెక్ట్ గా గైడ్ చేసి, ఈ రోజు కన్సిస్టెంట్ గా సాఫ్ట్వేర్ లోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సిన టాప్ 5 కోర్సెస్ ఏంటి?